అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా స్టోరీస్, నా సాంగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఒక చిన్ని కృష్ణుడి కథ విందాము. కృష్ణుడు గోకులంలో ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ని, ఆవుల్ని అందరినీ తీసుకొని అడవికి వెళ్ళాడనమాట. ఆడుకుందాం, ఒక పిక్నిక్ లాగా వెళ్దాము, అలా ఆవుల్ని తీసుకొని మేతేయచ్చు, మనము ఆడుకోవచ్చు, మళ్ళీ తిరిగి ఇంటికి రావచ్చు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఆవుల్ని తీసుకొనేసి తినడానికి ఫుడ్ కావాలి కదా. మరి కృష్ణుడికి వెన్న అంటే బాగా ఇష్టం కదా. కుండ నిండా వెన్న, పెరుగు, ఇట్లా పాలు, ఫ్రూట్స్ ఇలా అన్నీ తీసుకొని వెళ్ళారు పిక్నిక్ వెళ్ళినట్టు ఫారెస్ట్కి. ఆడుకుంటూ ఉంటారు చాలాసేపు అడవిలో. అక్కడ ఆడుకున్నాక ఆవులేమో అక్కడ మేత తింటూ ఉంటాయి అన్నమాట. కొద్దిసేపు అయినాక కృష్ణుని పిలుస్తుంది అనమాట. కృష్ణ కృష్ణ, నేను నీ బొజ్జని, నాకు ఆకలేస్తుంది కృష్ణ, ఏమన్నా పెట్టవా అని అడుగుతుంది బొజ్జ. వెంటనే కృష్ణుడు, సరే బొజ్జ, నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ని పిలుచుకొని వస్తా, అందరం కలిసి కూర్చొని తింటాము అని చెప్తాడు. కృష్ణుడు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పిలుస్తాడు. ఫ్రెండ్స్ నా బొజ్జకి ఆకలి అవుతుందంట, మన అందరం తెచ్చుకున్నాయని కూర్చొని తిందామా అని చెప్పేసి చక్కగా తెచ్చుకున్నాయని మధ్యలో పెట్టేసి చుట్టూ కూర్చొని అందరూ తలా ఒకటి తింటూ ఉంటారు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంటి దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకొస్తుంటారు. అలా కృష్ణుడు కూడా తీసుకొస్తుంటారు. అలా అందరు తెచ్చినవన్నీ షేర్ చేసుకుంటారు, ఒకరికి షేర్ చేసుకొని చక్కగా తింటూ ఎంత రుచిగా ఉంది అనుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ ఆవులు ఉన్నాయి కదా, ఆవుల దగ్గర ఒక ఫ్రెండ్ నుంచి వస్తారు. మిగిలిన ఫ్రెండ్స్ అందరు తింటూ ఉంటారు అనమాట. వీళ్ళది అయిపోయినాక ఆ ఫ్రెండ్ వచ్చి కూర్చొని తింటానే. అక్కడ ఆ ఫ్రెండ్ ఉండగానే ఆవులన్నీ వెళ్ళిపోతుంటాయి. వెంటనే అతను ఉరుక్కుంటే కృష్ణుడి దగ్గరికి వచ్చి, అయ్యో కృష్ణ, ఆవులన్నీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి కృష్ణ, ఆపినా ఆగడం లేదు అని చెప్పేసి వచ్చి వెంటనే కృష్ణుడికి చెప్తాడు. కృష్ణుడు అప్పుడు, ఫ్రెండ్, మిత్రమా, నువ్వు భయపడకు, నేను వెళ్ళి ఆవుల్ని తీసుకొస్తా, నువ్వు తినలేదు కదా, నువ్వు ఇక్కడ కూర్చొని వీళ్ళతో పాటు తిను అని చెప్పేసి ఆ ఫ్రెండ్ని కూర్చోబెట్టేసి కృష్ణుడు ఒక చేతిలో కర్ర, ఇంకో చేతిలో తింటున్నాడు కదా, ఆ వెన్నని చేతిలో పట్టుకొని ఇక ఆవుల్ని వెతుక్కుంటూ వెళ్తాడనమాట. గోవుల్ని వెతుక్కుంటూ అడవి లోపలికి వెళ్తాడు. ఎంత దూరం వెళ్ళినా గోవులు కనిపించేవి, ఎక్కడికి వెళ్ళిపోయినాయో అర్థం కాదు. చూస్తూ చీకటి అయిపోతుంది, సాయంత్రం అయిపోతుంది, చందమామ వచ్చేసింది, ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన సమయం అయింది. నా ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంట్లో వెయిట్ చేస్తారు, వాళ్ళందరినీ నేనే కదా తీసుకొచ్చింది, ఇంట్లో తీసుకెళ్ళాలి అని చెప్పేసి, సరే ఈ విషయం ఫ్రెండ్స్ కన్నా చెప్దాం, గోవులు కనిపించట్లేదని తిరిగి వస్తాడు. ఎక్కడైతే ఫ్రెండ్స్ని వదిలిపెట్టాడు అక్కడికి వచ్చి తిరిగి చూసేసరికి ఫ్రెండ్స్ కూడా ఉండరు. వాళ్ళు తెచ్చుకున్న ఫ్రూట్స్, కుండలు అన్నీ అక్కడే ఉంటే ఫ్రెండ్స్ కనిపించరు. ఇదేంటి అని చెప్పేసి కృష్ణుడికి అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు, అసలు ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆవులు ఎక్కడికి వెళ్ళిపోయాయి అని చెప్పేసి. అప్పుడు కృష్ణుడు జేజ కదా, మరి కృష్ణుడికి అర్థమైంది ఇదంతా బ్రహ్మజేజ, అసలు కృష్ణ లీల ఏంటి అని తెలుసుకోవడానికి ఆడుతున్న నాటకం అని. బ్రహ్మజేజ ఏం చేశాడంటే ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళేసి ఒక రూమ్లో పెట్టేసి బజ్జు పెట్టేశాడు వాళ్ళందరినీ లేవకుండా. అలా బజ్జున్నాడా. బ్రహ్మజేజ ఎందుకు ఆ పని చేశాడో, అసలు కృష్ణ లీల ఏంటి, నిజంగా అంత లీల ఉందా చూడాలి అని చెప్పేసి ఏం చేస్తాడు ఇప్పుడు, వాళ్ళ ఫ్రెండ్స్ని ఆవుల్ని దాచిపెడితే చూడాలని చెప్పేసి బ్రహ్మజేజ ఏం చేస్తాడు, తీసుకెళ్ళి వాళ్ళందరినీ పడుకోబెట్టేశాడు. ఇంకెన్ని రోజులైనా వాళ్ళు అలా పడుకునే ఉంటారనమాట. ఈ విషయం తెలిసిన కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఫ్రెండ్స్ అందరిని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాడు కదా మరి తనే అడవికి, వాళ్ళ అమ్మ నాన్న ఎవరు బాధపడకూడదు కదా ఫ్రెండ్స్ లేరని చెప్పేసి, వాళ్ళ పిల్లలు రాలేదు ఇంటికని, అందుకే ఎవ్వరు బాధపడకూడదని కృష్ణ ఏం చేస్తారంటే 1 కృష్ణ విల్ బికమ్ 10 కృష్ణాస్. ఒక్క కృష్ణుడు 10 కృష్ణుల్లాగా ఆవుల్లాగా మారిపోయి కృష్ణుడే అందరింటికి వెళ్ళిపోతాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి, గోవుల దగ్గరికి, అందరింటికి వెళ్ళిపోయి తనే ఉంటాడనమాట. అలా చాలా రోజులు గడిచిపోతుంది. అలా సంవత్సరము గడిచిపోయిన తర్వాత బ్రహ్మజేజ, ఇన్ని రోజులైంది నేను కృష్ణుడి ఫ్రెండ్స్ని తీసుకొచ్చి అసలు కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దామని చెప్పేసి మళ్ళీ భూలోకంలోకి వస్తాడు హంస వేసుకుని. వచ్చి చూస్తే బ్రహ్మజేజకి షాక్ అవుతుంది. కింద కృష్ణుడు, వాళ్ళ ఫ్రెండ్స్, ఆవులు అందరూ అక్కడే ఆడుకుంటూ ఉంటారు. ఇదేంటి, నేను వీళ్ళందరినీ తీసుకెళ్ళి దాచిపెట్టి పడుకోబెట్టాను కదా, అసలు మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎలా వచ్చారు, నేను దాచిపెట్టిన దగ్గర నుంచి ఏమన్నా తీసుకొని వచ్చేసాడా అని చెప్పి చూద్దామని తను ఎక్కడైతే వాళ్ళని పడుకోబెట్టాడో అక్కడికి వెళ్ళి చూస్తాడనమాట. చూస్తే అక్కడ ఆవులు అక్కడే ఉంటాయి, అక్కడ పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే ఉంటారు. మరి కింద ఉన్నది ఎవరు అర్థం కాదు బ్రహ్మజేజకి. వెళ్తాడు భూలోకంలోకి, చూస్తూ ఉంటాడు కృష్ణుడిని.
చూసారు అసలు ఎవరు ఈయన, వీళ్ళంతా ఎవరు, ఎలా వచ్చారు అని చూస్తుంటే అప్పుడే స్లోగా ఒకటి గమనిస్తాడు బ్రహ్మచేచ. అక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్నగా నారాయణ స్వరూపులై అందరూ ఒకటేలాగా కృష్ణుడిలాగా కనిపిస్తారనమాట. నారాయణ కృష్ణుడు ఒకలే కదా, అందరూ ఒకటేలాగా కనిపిస్తారు. అప్పుడు అందరు కలిసి ఒక్క నారాయణుడిలాగా కృష్ణుడిలాగా ఫామ్ అయిపోతే బ్రహ్మచేచ అది చూడగానే వెంటనే హంస దిగేసి కాళ్ళ మీద పెట్టి పెద్ద నమస్కారం పెట్టేస్తాడనమాట. నారాయణ, ఇదంతా మీ లీలనా, కృష్ణ లీలనా, నేను తెలుసుకోలేకపోయాను. మీ గురించి నాకు అంతా తెలుసు అనుకున్నాను, కానీ మీరు చేసే లీలలు నాకు కూడా కొన్ని అర్థం కావని నాకు ఇప్పుడే తెలిసింది. ఓం నమో నారాయణాయ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పేసి వెంటనే కృష్ణమూర్తికి దండం పెట్టేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇడిచిపెట్టేసి వెళ్ళిపోతారు బ్రహ్మచేజ. ఫ్రెండ్స్ అందరికీ మధ్యలో జరిగింది ఏమీ తెలియదు, వాళ్ళు పడుకుంటూ పోతారు కదా. ఫ్రెండ్స్ అందరు ఎక్కడోళ్ళు అక్కడికి వచ్చేసాక, కృష్ణుడు మళ్ళీ వచ్చేసాక ఏమంటారంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, కృష్ణ నువ్వు వచ్చేసావా, ఆవులన్నీ దొరికేసాయి కదా, తిందాం రా అని చెప్పేసి మళ్ళీ కూర్చొని తినేసి ఆడుకుంటూ ఉంటారనమాట. చూసారుగా కృష్ణలీల, ఇలాంటివి ఎన్నో లీలలు కృష్ణుడు చేశాడు. ఇలాంటిది ఒక చిన్న లీల ఈరోజు మీకు చెప్పాను. హరే కృష్ణ, బాయ్ బాయ్.